ఏమని ఇంత సంతకొచ్చినాను, నా ఒళ్ళు హూనం అయిపోయిందండి. హాయ్ అండి, ఈరోజు థర్స్డే కదా, మేమైతే వడమాలపేట సంతకైతే వెళ్తున్నాము. ఎవ్రీ థర్స్డే అయితే వడమాలపేటలో అయితే సంత జరుగుతుంది. నేను మా ఆయన అయితే బైక్ లో సంతకైతే వెళ్తున్నాము. మేము వెళ్ళే రూట్ లోనే అప్లాగుంట గుడికి వెళ్ళే ఆర్చ్ కూడా వస్తుంది. ఇంకైతే మనం వడమాలపేట ఎంట్రన్స్ కి అయితే వచ్చేసామండి. ఇదైతే వడమాలపేట బోర్డు. ఇంకో విషయం అండి, వడమాలపేటలోనే మాకైతే మొబైల్ సర్వీస్ షాప్ అయితే ఉంది. ఫస్ట్ షాప్ కాడికే వెళ్తున్నాము. మా షాప్ లో డిస్ప్లే వేసుకుంటే టెంపర్ గ్లాస్, ఛార్జింగ్ వైర్, ఇయర్ ఫోన్స్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నాము. మీరు ఈ ఆఫర్స్ ని పొందాలనుకుంటే వడమాలపేటలో మా షాప్ ని అయితే విజిట్ అవ్వండి. ఇంకా మ్యాటర్ లోకి వచ్చేస్తే ఇంటికాడ 500 తీసుకున్నాను, అది సరిపోదని చెప్పి షాప్ లో 500 దొబ్బేస్తా అన్నాను. ఇక నా పని అయితే అయిపోయింది, నేనైతే బయటకు వచ్చేస్తాను. ఇంకా మా ఆయన తప్పదు కాబట్టి ఏటో షాప్ అయితే క్లోజ్ చేసుకుంటున్నాడు. ఇంక షాప్ దగ్గర నుంచి సంతకైతే బయలుదేరేసాము. ఇంకా అలా 300 మీటర్స్ వచ్చేసాక మన వడమాలపేట సంతకైతే రీచ్ అయిపోయాము. ఇంకా వడమాలపేట సంతలో ఏ మూలకెళ్ళినా అందరికి ఒకే సౌండ్ అయితే వినిపిస్తుంది. అదేంటంటే 30-20 30-20 30-20. ఏ తట్ట తీసుకున్నా 20 అంటారు. అవునా కాదు, సంతకు వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా నేనైతే బీన్స్, మామిడికాయ, టమోటా, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, టమోటాలు అన్ని రకాల కూరగాయలు అయితే తీసుకునేసినాను. అంతేకాదు ఆకుకూరలు కూడా తీసుకునేసినాను. ఇంకా మన వడమాలపేట సంతలో అయితే చాలా అంటే చాలా రేట్ తక్కువగానే ఉన్నాయి కూరగాయలు. ఎందుకంటే నేరుగా రైతులే తెచ్చి అమ్ముతారు కాబట్టి. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో ఆకుకూరలు. వడమాలపేటలో మీరు కూడా ఎవరైనా దగ్గరగా ఉంటే ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. మీరు కూడా వచ్చి ఆ ఫ్రెష్ గా ఉన్న కూరగాయలు తీసుకోండి. అంతేకాదండి, మన సంతలో అప్పచ్చిలు కూడా ఉన్నాయి. నేనైతే ఒక బుట్టకు తీసుకునేస్తున్నానండి. ఇంకా నా ట్రోఫీతో హార్దిక్ పాండ్యా ఫోజ్ అయితే ఇచ్చేసా. ఇంక లాస్ట్ కి సమోసాలు అయితే తినేసి బ్యాగ్ అయితే ఎత్తుకున్నాను. దెబ్బకి బ్యాగ్ అయితే జినిగిపోయింది, లోడ్ ఎక్కువైపోయి. ఇంకా మా మూట్లంతా ఎత్తుకొని బండ్లో పెట్టుకొని బయలుదేరేస్తున్నాము. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.